నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా దాన్ని శ్రవణం చేయాలి, ఆ తర్వాత ఎలా దాన్ని మననం చేయాలి, ఏ విధంగా మనము ఆ స్థితిలో అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, శ్రవణం మననం, ఆ నిధిధ్యాస స్థితిలో ఉండాలి, ఆ తర్వాత ఎలా సత్యం కనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని కొంచెం తేలికగా అర్థం చేసుకుంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారమే. అదే ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు, అదే ఉపనిషత్తుల సారం భగవద్గీత. అంటే ఏంటి, మనకు తేలికగా అర్థం కావడం కోసం దాన్ని క్రోడీకరించి వ్యాస భగవానుడు భగవద్గీత ఏంటి 1,00,000 శ్లోకాలు భారతం రాస్తే అందులో 700 శ్లోకాలు భగవద్గీతగా చెప్పటం జరిగింది. తర్వాత వేదాలు ఉన్నాయి కదా, వేదాలను సంకలనం చేసింది కూడా వ్యాస భగవానుడు. ఏంటి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, తర్వాత ఉపవేదాలు, వేదాంగాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, తర్వాత మళ్ళీ ఇంకా శృతులు, రామాయణ భారతాలు, ఆ తర్వాత వచ్చేమో దర్శనాలు, కపిల సాంఖ్యము, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎవరు పతంజలి యోగ శాస్త్రాలు, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు, తర్వాత ఇంకా 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 బోలెడు ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి, బోలెడు భాష్య గ్రంథాలు ఉన్నాయి. మొత్తం మీద ఇదంతా కూడా అల్టిమేట్ ఏంటి, సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి, ఇది నిత్య నూతనం, తర్వాత పాతది కూడా అంతే కదా. మన ప్రాణం, మన ఆకలి, మన దాహం, మన దప్పిక, మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలన్నీ నిత్య నూతనం అంతే కదా, ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా. మరి ఇంకా ఒరిజినల్గా ఏంటి, మరి ఇది ఈ జన్మ ఎప్పుడు వచ్చింది, అసలు ఈ మనుషులు ఏంటి, ఇదంతా ఏంటి, ఈ పరిణామం ఏంటి, ఇదంతా కూడా ఆది అంటే ఎప్పుడున్నదో తెలియదు, అంటే మళ్ళీ ఇది ఎప్పుడు అంతం అవుతుందో కూడా తెలియదు. ఆది అనంతం, కాకపోతే ఇదంతా కూడా నిత్య నూతనం. ఎందుకు నిత్య నూతనం, ఇది చెప్పింది మన స్టోరీ, నేనబ్బా వేరేది చెప్పలా. ఎప్పుడైనా నా స్టోరీ నేను వింటున్నాను అనుకో, నాకు ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. భగవతత్వానికి సంబంధించి చెప్పిందల్లా మన స్టోరీనే. మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎలాంటి లక్షణాలు మన దగ్గర ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనం హ్యాపీగా ఉంటాము అనేటువంటి విషయాన్ని చెబుతూ అల్టిమేట్ చెప్పింది ఏంటి భగవద్గీత, ఆత్మ అనాత్మ జ్ఞానం అనేది గురించి చెప్పటం జరిగింది. నాట్ ఓన్లీ భగవద్గీత కాదు, ఏ వేదాంత గ్రంథం తీసుకున్నా చెప్పేవి రెండో విషయాలు ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి. ఆత్మ అంటే జ్ఞానం, అనాత్మ అంటే మన కంటికి కనపడుతున్న ప్రతిదీ అనాత్మే. అంటే ఏంటి, నిజం చెప్పాలంటే అది జ్ఞానం, అనాత్మ అంటే కర్మ, క్రియ, దానికి వచ్చేటువంటి ఫలితాలు. ఆత్మకి ఇవేవి అంటావు అంతే కదా. ఆత్మ అంటే ఏంటి, దానికి నామం లేదు, రూపం లేదు అంటే అర్థం ఏంటి, అది ఒక జ్ఞానం అన్నమాట. మరి ఆ జ్ఞానానికి ఏమైపోవు. మరి అంటేదంతా ఎవరికి, అనాత్మకి అన్నాడు. అనాత్మ అంటే ఎవరు, మనం అంటే ఎవరు, ప్రకృతి. అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు జీవ చైతన్యం. తర్వాత ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నిరాకారమైనటువంటి జ్ఞానస్థితి. జ్ఞానస్థితి అంటే నిరాకారమైనటువంటి ఒక శక్తి. జ్ఞానం అనండి, శక్తి అనండి, పరమాత్మ అనండి, బ్రాహ్మణ్ అనండి, భూమ అనండి, యాబ్సల్యూట్ అనండి, అనంతం అనండి, అన్నిటికీ అర్థం ఒకటే. ఏంటి, ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీలో నుంచి ఇదంతా మేనిఫెస్ట్ అయింది. ఆ ఎనర్జీనే మళ్ళీ కాసేపు వైబ్రేషన్ అన్నారు, ఆలోచన అన్నారు, జ్ఞానం అన్నారు. ఏ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకుంటే ఏ కాంటెక్స్లో చెప్పారా అనేది మనం ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అయితే మాత్రం ఒకే ఒకటి, మిగిలిన 99 ఆ ఒకటిలో నుంచి వచ్చినవి అనేది అర్థం. మరి ఆ 99 మరి ఒకటి విషయం ఎందుకు తెలియడం లేదు, దానికి వాళ్ళు ఏం చెప్పారంటే అజ్ఞానం అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, నాకు భౌతిక జ్ఞానం ఏదో కొద్దిగా గొప్ప, నన్ను ఎవరైనా ఏమని అన్నారు, ఎందుకన్నారు, అవన్నీ నేను గ్రహించుకోగలుగుతాను. తర్వాత నా దగ్గర ఏమున్నది, నాకేం సమస్యలు రాబోతున్నాయి, ఇటువంటివన్నీ కూడా నాకు భౌతికంగా సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. కాకపోతే భగవతత్వ జ్ఞానం ఏంటి, అసలు నేను ఎప్పుడు పుట్టాను అనేది నాకు తెలియదు. పుట్టానంటే పుట్టినప్పుడు నాకు ఎరుకలేదుగా. ఒక 6 ఏళ్ళు అయిన తర్వాత నా బ్రెయిన్ పెరిగిన తర్వాత నేను నీ పేరేంది అంటే సోన్ చెప్పటం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయింది, మళ్ళీ నాలో నుంచే పుబర్టీ వచ్చింది, నాలో నుంచే పిల్లలు వచ్చారు, నాలో నుంచే వృద్ధాప్యం వచ్చింది. ఈ నా ఎవరిది, నాలో నుంచి వచ్చింది అంటున్నాను కదా, నాది అంటల్లా. ఈ నా అనే దాన్నే జ్ఞానం అన్నాడు. దాన్నే చెప్పాలంటే ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంలా, బ్రహ్మాత్మ, పరమాత్మ, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ప్రత్యేగాత్మ, తర్వాత దేహాత్మ, ఆ తర్వాత జీవాత్మ, ఇవన్నీ కూడా ఆత్మ అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం అని అర్థం. అల్టిమేట్ ఏంటి, ఈ జ్ఞానం ఎక్కడుంది, భౌతికానికి సంబంధించినటువంటి జ్ఞానం నాలోనే ఉంది, వేరే అత్యద్భుతమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా నాకుంది. లేకపోతే నేను ఇదంతా చదువుతాను, ఇదంతా తెలుస్తుంది అనేటువంటి విషయం ఎందుకు వస్తుంది. కాకపోతే ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు అనుగుణంగా వాళ్ళ జ్ఞానాన్ని దాని మీద పెడతారు. జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ డిజైర్. ఆ డిజైర్ని మనం ఇప్పుడు భగవద్గీతలో ఏమంటున్నారు, భౌతికంగా నువ్వు ఎన్ని డిజైర్లు అయినా పెట్టు, ఏమన్నా చెయ్యి,
నీకు ఇచ్చిన పనిని నువ్వు పర్ఫెక్ట్గా పరమాత్మతత్వం అనేటువంటి పనితో చేసుకుంటూ పోతే నిష్కామ కర్మగా కనుక నువ్వు చేయగలిగితే నీ బుద్ధి విశాలమవుతుంది. అలాగే ఉన్నదంతా భగవత్తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కనుక గ్రహించావంటే మనసు ఒకే దాని మీద నిలబడుతుంది. ఆ తర్వాత ఏంటి, కనపడే ప్రతిదీ ప్రకృతి అంతా అంతమయ్యేదే, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఈ మార్పు సహజం, ఈ మార్పునే మరణం అన్నారు. దీని గురించి మనం పెద్దగా దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించటాన్ని జ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడో లేదు, నా దగ్గరే ఉంది. ఏంటి? లోపల నేను అనేటువంటి జ్ఞానం, భగవతత్వానికి సంబంధించిన జ్ఞానం, భగవతత్వ శక్తికి సంబంధించిన జ్ఞానం నాది. అంటే నేను తయారు చేసుకున్నటువంటి ప్రకృతి. ఇప్పుడు భగవద్గీత చెప్పిందంతా ఏంటి? నేను అనేటువంటి జ్ఞానం నాది అనేటువంటి నా భౌతికంతో ఎలా కప్పబడి ఉంది, దాంట్లో నుంచి నేను ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పింది. దేంతో కప్పబడి ఉంది? ఏంటి? సత్వతమ రజోగుణాలు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఆ తర్వాత అరిషడ్ వర్గాలు, వీటన్నిటితోటి గజిబిజిగా ఎదురుగా కనపడుతున్న భౌతికం తప్ప ఇంకొకటి ఏమీ లేదని, దాని గురించే ఘర్షణ, దాని గురించి ఆనందం, అందులోనే సక్సెస్, మళ్ళీ అందులోనే ఫెయిల్యూరు. ఇటువంటి స్థితిలో పాయసంలో ఈగలు పడి కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నామబ్బా, అంతకంటే ఇంకేం లేదు. ఏదో కొంచెం తెలిస్తేనే ఆ భగవతత్వం గురించి ఎందుకు ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు అని బెంగుంటే ఆ మహర్షులు ఎంత బాధపడి ఉంటారో పాపం. బాధపడి ఇంకా మన కోసమే ఇదంతా వాళ్ళు చెప్పారు. లేకపోతే ఇన్ని పిచ్చి కోరికలు అవన్నీ అన్ని వేల సంవత్సరాల నాడు లేవు. అంటే మనిషి జరిగిపోయిన వాటిలో జరగబోయే దాంట్లో పరిణామం గురించి ఆ మహర్షులకి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకు? వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, పరమాత్మతత్వంతో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ భగవద్గీతని మనకి చెప్పి ఏం చెప్పారమ్మా, భౌతికంగా ఉన్న దాంట్లో రిలాక్స్ అవ్వు, దాని గురించి నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఎంత చేసినా ఎవరికి ఏమి సంతృప్తి ఉండదు, నువ్వు ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు, ఇంకా ఏమి ఇవ్వాలనే చూస్తారు. ఎందుకు? నువ్వు ఇచ్చేది నీకు సంతృప్తి, కానీ తీసుకునే వాళ్ళకి ఈ ఇచ్చే పని మీద సంతృప్తి ఉండాలోదని వాళ్ళకి తెలియదు కదా. అందుకని ఎవరి మనసు వాళ్ళని, ఎవరి కోరికలు వాళ్ళని, ఎవరి చిత్తం వాళ్ళని గజిబిజిగా చేస్తుంది. కాకపోతే నువ్వు వచ్చిన పని ఏంది ఇక్కడికి? నువ్వు స్పిరిచువల్గా ఇవాల్వ్ అవ్వడం తప్ప ఈ భూమి మీద నీకు రెండో పని లేదు. ఎందుకు? వస్తాం, ఉంటాం, వెళ్ళిపోతున్నాం, మనకు తెలిసిపోతుంది. మనమేం పర్మనెంట్గా ఎవరు ఉండడు ఇక్కడ, అందరికీ తెలుసు. మరి ఉండని దాంట్లో మళ్ళీ మనం గ్రహించాల్సింది ఏంటి? మనం ఆత్మానందాన్ని అనుభవించాలి. ఆత్మానందం అంటే ఏం లేదు, ఒక వస్తువుతో కానీ ఒక మనుషులతో కానీ సంబంధం లేనటువంటి ఆనంద స్థితిలో మనం ఉండాలి. అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం మనకి తెలియాలి. నాట్ ఓన్లీ తెలియడమే కాదు, దాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి అవగాహన ఎలా పెంచుకోవాలి అని, అనుభవంగా నువ్వు ఎలా ఫీల్ అవ్వాలనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది. మొత్తం భగవద్గీతలో 18 చాప్టర్లలో ఫస్ట్ వచ్చేంటి అర్జునుడి విషాదయోగం. విషాదానికి కారణం ఏంటి? నా అంత గొప్పోళ్ళు లేరు, నా అంత వ్యవహారం లేదు, నా అంత ఇదిగా ఎవ్వడు చేయడు అని అహంకారం. తర్వాత ఏంటి? అయ్యో నా వాళ్ళే అంత దోచి వాళ్ళకే ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏమైపోతారో అని మమకారం. ఈ రెండింటి మధ్య మనం తెగ చిట్లా కొట్టుకుంటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భగవాన్ ఏంటి? భగవాన్ అంటే మళ్ళీ కృష్ణుడు. ఇదంతా కూడా ఒక యుద్ధ భూమిని సృష్టించడం జరిగి ఉండొచ్చు, అంతే కదా. అప్పుడు యుద్ధ భూమిలోని ఇదంతా చెప్పాడు చెప్పలేదని తీసి పెట్టేస్తే ఇప్పుడు మన యుద్ధ భూమి ఏంటి? మన సంసారం అనేటువంటి యుద్ధ భూమి. ఇప్పుడు చెప్తున్నాయి, నువ్వు ఎంతన్నా చెయ్యి తృప్తి లేదు, నువ్వు ఎంతన్నా తిను తృప్తి లేదు, ఎన్ని వస్తువులు కొనుక్కో తృప్తి లేదు, ఆశ 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 తీరలేదు, కోపం కోపం కోపం. వీటిలో మన సంసారంలో పడి మనం గిరిగిలా కొట్టుకుంటున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు రథసారథి ఎవరు? రథం ఎవరు? మన శరీరం. సారథి ఎవరు? పట్టుకొని ఉన్నాడు మన బుద్ధి అనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి. ఈ 5 గుర్రాలను పట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి భగవద్గీతలో ఐదు ఉంటాయి, 4 కదా ఉండాలి ఏదన్నా రథానికి చక్రాలు, కానీ ఇక్కడ వేసింది 5 వేసాడు. 5 ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు 24 గంటలు బయటకు చూస్తూనే ఉంటాయి, ఒక్కొక్క సామాను లోపలికి తెస్తూనే ఉంటాయి. తెచ్చిన సోమాను మనసులో పడేస్తూనే ఉంటాం. మనసు ఇది చెయ్యాలా వద్దా అని సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. బుద్ధికి గనక వివేక వైరాగ్యాలు ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తుంది. ఎప్పుడు వివేక వైరాగ్యాలు వస్తాయి? ఈ ఏమంటారు దాన్ని? ఈ ఇంద్రియాల్లో, ఈ రథం మీద కూర్చున్న మనం ఈ ఇంద్రియాలను గట్టిగా పట్టుకొని అవసరం లేనివన్నీ తోసేస్తూ నేను కృష్ణ భగవాన్ ఎలాంటి వాడో నేను కూడా అలాంటిదే నా బుద్ధి అనేటువంటి వ్యవహారం చెప్పటానికి ఈ భగవద్గీత మనకి చెప్పటం జరిగింది. అంటే మన సమస్యల కారణం ఏంటి? పరమాత్మతత్వానికి నిజం చెప్పాలంటే ఏ సమస్య లేదు, నిజంగా ప్రపంచానికి ఏ సమస్య లేదు. అంటే జగత్తుకి సమస్య లేదు, ప్రపంచానికి జగత్తుకి సమస్య లేదు, ఈశ్వరతత్వానికి సమస్య లేదు. మరి సమస్యల్లో ఎవరికి? జీవభావానికి సమస్య. జీవభావం అంటే నాది నేను చేశాను, నేను గొప్ప, అవతల వాళ్ళు తక్కువ అనేటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నిజంగా సత్యమేదో అసత్యమేదో మన మనసుకు తెలుసు.
ఆ తెలుసుకునే దాంట్లో నుంచి ఎలా బయటపడలేక గోల పడుతూ ఉండకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఫస్ట్ చాప్టర్ అర్జునుడి విషాద యోగం. విషాదం అంటే ఏంటి? ఇంద్రియాలను పట్టుకోలేక అహం మమకారంతో కొట్టుకోవటం విషాదం. ఎట్లా బయటపడాలి? నీ దగ్గర శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది, మనసు ఉంది. మనసు అన్నా జ్ఞానం అన్నా ఒకటే. శరీరం వరకే చుట్టుకొని ఉంటే మనసు, ఎక్స్పాండ్ అయితే జ్ఞానం, ఇంకా ఎక్స్పాండ్ అయితే భగవతత్వం. అంతకంటే ఇన్ని లేవు. ఒకటి 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 అంటే అర్థం ఏంటి? ఉన్నదంతా ఆ జ్ఞానమే. ఎక్కడుంది? నా లోపల జ్ఞానం ఉంది, నాకు బయట విషయాలు ఉన్నాయి. అంతే కదా, లోపల నాకు ఆకలి ఉంది, బయట పదార్థాలు ఉన్నాయి. అందుకని నేను సవరించుకోవాలంటే ఎక్కడ సవరించుకోవాలి? బయట విషయాలు నేను సవరించుకోవాలన్నా సవరించుకోలేను, అవి సవరించబడవు. అంతే. అంటే అర్థం ఏంటి? ప్రపంచం అనేది ఎప్పటికీ ఎవరికి వాళ్ళు మారదాం అనుకోకపోతే ఎవ్వరు ఎవరిని మార్చుకోలేరు. అందుకని అంతర్ముఖం అంటే ఏంటి? మన మనసు, మన హృదయాన్ని మదనం చెయ్యాలి, మన మనస్సుని మదనం చేయాలి. మదనం చేయటం అంటే ఏంటి? ఇది అవసరమా కాదా అని ఎంత పర్ఫెక్ట్ అవ్వాలంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం తగిలించుకున్న దాన్ని తీసి పడేసేట్టు ఉండాలి. అంటే ఏంటి? అతికి కూడేదంతా ప్రపంచం, తోసేసేదంతా భగవతత్వం. తోసేయగలిగిన దానికి కావాల్సినటువంటి శక్తిని తెలుసుకోవాలి. అంటే ఏంటి? తర్వాత తోసేయడానికి కావాల్సినటువంటి శక్తి సంపాదించాలి. అదే ఆధ్యాత్మికత. చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మికత అంటే ఏదో పొందడం అనుకుంటారు. పొందటం ఏం లేదు. మనం ఇప్పటివరకు బోలెడు తయారు చేసుకున్నాం. ఏంటి? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు, నా బంధువులు, నా వస్తువులు, నా విషయాలు, నారు, పేరు, ప్రతిష్ట, ఇటువంటివన్నీ తోసేసి ఇవన్నీ ఏమీ లేదు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి, నీకేం సంబంధం లేదు, లోపల ఉన్నటువంటి ఆ భగవతత్వ శక్తి జరిపిస్తూ ఉన్నది. కాకపోతే నీ శరీరం అనేది ఒక మాధ్యమంగా నిలబడుతుంది. ఇది జస్ట్ ఉపాధి అనేటువంటి విషయాన్ని గ్రహించడమే భగవద్గీత చెప్పింది. విషాదానికి కారణం అహంకారం, మమకారం పోగొట్టుకోవాలంటే నీ శరీరం ఇచ్చినటువంటి నీ శరీరాన్ని కర్మగా, అంటే ఏంటి? ఒకేసారి జ్ఞానస్థితికి రావడం కష్టం. ఎందుకు కష్టం? అన్ని స్టెప్ దాటాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? నా దగ్గర ఒక శరీరం కనపడుతుండే, నాకు ఆకలి వేస్తుండే, బోలెడు కోరికలు ఉండే, భౌతికంగా కొన్ని సుఖాలు కనపడుతుండే, మరి ఇవన్నీ దాటి ఏమీ లేదు, అంతా ఉన్నదని ఎట్లా కూర్చోగలుగుతాను? అందుకని ఏంటి? స్టెప్ వెళ్ళామా. ఫస్ట్ ఏంటి? నీ శరీరం ఉంది కాబట్టి కర్మ చేయక తప్పదు. ఉన్న బతికినన్నాడు ఆహారం తీసుకోవాలి కదా, అందుకని చెయ్యక తప్పదు. కాకపోతే ఈ చేస్తున్న కర్మ నా కోసం కాకుండా అందరి కోసం జరుగుతుంది అనేటువంటి భావంతో చేసావంటే, ఏమి నువ్వు ఆశించకుండా చేసావు అంటే అది నిష్కామ కర్మ. ఏమొస్తుంది నిష్కామ కర్మ వల్ల? ఏమీ రాదు. దేవుడు వచ్చి నేను ఎక్కడికి తీసుకెళ్ళాడు? నీ బుద్ధికి విశాలం జరుగుతుంది. ఇప్పుడు పట్టుకున్నావు కదా రథంలో కూర్చున్న 5 ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఎటుపోతున్నాయి అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. పోతున్నది మంచి రూట చెడ్డ రూట అని ఒకటి తగిలించగలిగినటువంటి సామర్థ్యం నీ బుద్ధికి వస్తుంది. ఎప్పుడైతే బుద్ధి విశాలం అయిపోయిందో అసలు ఉన్న సత్యం అంతా జ్ఞానమే కదా, భగవతత్వమే కదా, నా దగ్గరే ఉంది కదా, మరి నేను ఎందుకు వీటన్నిటికీ అనవసరంగా పరిగెడుతున్నాను? దాని మీద కదా నేను దృష్టి పెట్టాలి, అది నా దగ్గరే ఉంది కదా, దాన్ని నేను ఎలా గ్రహించాలి అని నా లోపల నేను ఆలోచన చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అంటే ఆ ఆలోచన ఏముంది నా దగ్గర? లోపల ఉన్నది జ్ఞానం. అంటే ఏంటి? తేజస్సు, వెలుగు. ఎట్లా? ఒక మంట కనుక వెలిగిందనుకో, చిన్న మంట అనుకో, రూమ్లో వరకు కనపడుతుంది. మంట పెద్దగా ఉందనుకో, అంతా కనపడుతుంది. మొత్తం ఉన్న సర్వస్వాన్ని చూడగలిగినటువంటి కాంతి ఉండేటువంటి జ్ఞానం వచ్చిందనుకో, ఉన్నదంతా ఒకటే కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అలా రావాలంటే నా మీద నేను కదా పనిచేసుకోవాలి. అంటే నా మనసులో ఉన్నటువంటి కోరికలని వాటిని అన్ని తీసేసుకోవాలి. నీ ఇంద్రియాలని పట్టుకోగా కదా అనేటువంటి విషయాన్ని, ఒకే విషయం మీద మనసు పెట్టాలనేది భక్తి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అనేది మనసు మీద పనిచేసుకోవటం. చేసుకున్నది ఏమో తెలుస్తోంది, ఓహో ఇదంతా భగవతత్వమే కదా అనేటువంటి ఒక అవగాహనకు వస్తుంది. 1 నుంచి 12 వరకు కర్మ గురించి, భక్తి గురించి, యోగం గురించి చెప్పి ఇప్పుడు 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. 13 ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. అల్టిమేట్గా కాన్సెప్ట్ ఒకటే. నువ్వు ఏ అధ్యాయం తీసుకున్నా ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం, దాంట్లో నుంచి వ్యక్తమైంది. మనం తగిలించుకున్న ప్రకృతి, మనం వదిలించుకోవాల్సిన విషయాలు, వదిలించుకుంటే ఉండే భగవతత్వం. ఇంతకంటే ఏమీ లేదంటే ఏంటి? మన దగ్గర ఉన్నవి 3. నా దగ్గర ఒక మనసు, ఆలోచన ఉంది, అది ఉన్నట్టు తెలుసు. అది ప్రాణం ఉండబట్టే అది ఉన్నది. ఈ ప్రాణం మనసు కలిసి ఉండబట్టే నా శరీరం పనిచేసుకుంటూ పోతున్నది. ఈ 2 చెప్పాడు. వాళ్ళు కూడా మహానుభావులు ఎలా చెప్పటం జరిగింది? నిన్న మాట్లాడుకున్నాం కదా, సదా ఆకాశం బేస్ చేసుకున్నాడు. సదాకాశం అంటే మొత్తం సర్వత్రా ఉన్నది ఆకాశం, అణువణువు ఉన్నది కదా ఆకాశం. ఆ ఆకాశంలో నుంచి ఏమొచ్చింది? వాయువు వచ్చింది. వాయువు అంటే ప్రాణం, అది కూడా సర్వత్రా ఉందిగా. వాయువు ఇక్కడ ఉంది, అక్కడ లేదని చెప్పలేం కదా. అంటే ఈ సదా వ్యక్తమైనటువంటి ఈ ప్రాణం అంటే తెలిసిన చిత్తు, అంటే కాన్షియస్నెస్ అనండి, ఏమన్నానండి, పేర్లు పెట్టుకోవడం ఏదన్నా కానండి, అది ఉండడం, ఇది తెలియడం, ఈ 2 కలిసి ఏమన్నారు? దాన్ని
చిదాకాశం అన్నారు. ఈ చిదాకాశానికి రూపం వచ్చిన తర్వాత అంటే ఏంటి, ఈ సదా చిద అంటే సత్తు చిత్తు కలిపి ఒక చోటకు చేరిపోయిన తర్వాత ఒక రూపంగా వ్యక్తమైన తర్వాత మన భౌతికం వచ్చేసింది. అంటే ఏంటి, అన్నీ మన దగ్గరే ఉండడానికి, ఉన్నది ఒకటే ఉన్నది అనడానికి ఇది ప్రాసెస్ అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గా చెప్పాలంటే, ఇప్పుడు జ్ఞానం గనక ఉంటే ప్రాణము జ్ఞానము కలిసే వచ్చేసాయి. కానీ నడిపిస్తున్నది ఎవరు? జ్ఞానం నడిపిస్తున్నది. ఉన్నదేంటి? ప్రాణం ఉన్నది. ఈ రెండు కలిసిన తర్వాత ఒక శరీరాన్ని తీసుకున్నాయి. ఎందువల్ల శరీరాన్ని తీసుకున్నాయి? దానికి అజ్ఞానం అన్నాడు. మరి సృష్టి ఎందుకు వ్యక్తమైంది? సృష్టి కూడా ఒక సంకల్పంతో వ్యక్తమైంది అన్నాడు. ఎందుకు వ్యక్తమైంది అంటే, ఇది వ్యక్తం కాలేదు, పాడులేదు, ఉన్నట్టు కనపడుతుందని అనుకుంటున్నారు, అదంతా మాయ అని అది అన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు క్షేత్ర విభాగంలో అన్ని క్షేత్రాల్లో వ్యక్తమైనటువంటి ప్రకృతి భగవతత్వాన్ని నేనేనయ్యా, అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా నేనేను అంటే ఒకే, ఇన్ని జ్ఞానాలు లేవు, ఇన్ని జీవులు లేవు, ఉన్నదంతా ఒకటే ఆత్మ. ప్రతి శరీరంలో ఆత్మ అనేది పోతే జీవత్వం పోతుంది, కానీ ఆత్మ అక్కడికి పోదు అని 13వ చాప్టర్లో చెప్పి 14 ఇది ఆపుతున్నది ఏంటి, నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని నేను కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి, నా గుణాలు, నా కోరికలు, వాటిలో నుంచి బయటపడితే నేను సత్యం గ్రహిస్తానని నెక్స్ట్ చాప్టర్ చెప్తూ, తర్వాత ఇంకోటి ఏంటి, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే మొత్తం ఉన్నదంతా ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు, అది ప్రకృతి రూపంలో వ్యక్తమైంది. ఆ ప్రకృతి అంతా పొయ్యేదే కానీ పరమాత్మ తత్వం మాత్రం ఎక్కడికి పోదు. మనం అది గ్రహిస్తే మనం గ్రహిస్తాం. అది కనడం అన్నాడు. అంటే కృష్ణ ఏమంటారా, యశోదాదేవి కృష్ణుని కన్నది అంటారు కదా. కనడం అంటే ఏంటి, మనం చూడటం కూడా కాదు, మనం గ్రహించటం. అది గ్రహిస్తే నీకు తెలుస్తుంది అని చెప్తూ ఇప్పుడు మనం దైవాసుర సంపత్తి యోగం 16 మాట్లాడుకుంటున్నాం. ఇందులో కూడా ఏంటి, జ్ఞానం అజ్ఞానం గురించి నిజం చెప్పాలంటే ఇంతకంటే ఏం లేదు. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ భగవతత్వ స్థితిలో ఉండడం జ్ఞానం. ఎట్లా ఉందా భగవతత్వ స్థితి? నిరాకారం. మనకు కూడా ఏ ఆకారానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ప్రతిదీ భగవతత్వం అనేటువంటి విషయంగా చూడగలగడం. తర్వాత నిశ్చలం అంటే ఏంటి, అది ప్రశాంతంగా, ఎట్లా ప్రకృతి ఎలా ప్రశాంతంగా నిదానంగా కూర్చున్నదో అది అలానే కూర్చుంది. కానీ మనం ఎలా ఉన్నాము, మనలో బోలెడు ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, అది చేద్దాం ఇది చేద్దాం అని పోతూ ఉంది. వాటన్నిటిని తీసేసి వచ్చినప్పుడు ఏ పని వస్తే, ఏ ఆలోచన వస్తే ఆ పనిగా మనం శరీరం ద్వారా వ్యక్తం చేస్తూ మిగిలినప్పుడు మనలో మనం అబ్జర్వ్ చేసుకుంటూ నిశ్చలంగా ఉండగలగడం జ్ఞానం. నిరాకారం, నిశ్చలం, ఆ తర్వాత నిర్వికల్పం. ఇప్పుడు పరమాత్మతత్వంలో సంకల్పాలు ఏమైనా ఉన్నాయో, ఒకటే ఒక సంకల్పం పెట్టింది సృష్టి ఉంటే బాగుంటుంది అని, అది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది, దానికి ఏమీ సంబంధం లేదు. అన్నీ దానిలో ఉన్న అది ఎందులోనూ లేదు, అంతే కదా. ఈ జరుగుతున్నటువంటి సృష్టి క్రమానికి పరమాత్మతత్వానికి ఏమి సంబంధం లేవు. అలాగే మనం కూడా ఏంటి, నిర్వికల్పంగా ఏదైనా సంకల్పం చేస్తే లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, నేను చేశానా, నాకేం ఫలం వస్తుందా, గోంగూర, ఇవన్నీ వస్తాయి. నాకు ఏ సంకల్పాలు లేవు, ఏ నిర్వికల్పాలు లేవు, నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఏదన్నా ఒక సహస్రారంలో ఏదన్నా ఒక పని జరగాలనే ఆలోచన వస్తే శరీరం వ్యక్తం అవుతూ పోతుంది. దాంతో వచ్చేటువంటి లాభ నష్టాలతోటి నాకేమీ సంబంధం లేదు, నిర్వికల్పం. ఇప్పుడేంటి, నిరంజనం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి స్థితి. అంటే ఏమీ లేదు, లాభ నష్టాలు, సుఖాలు గికాలు ఏమీ లేవు. నిర్వికల్పం, నిరంజనం. తర్వాత ఏంటి, అచలం అంటే కదలదు, ఎక్కడికి కదలదు. అంటే నథింగ్ టు డూ, నో వేర్ టు గో. అన్నీ మనలోనే ఉన్నాయి. ఏదైనా అవసరం వచ్చినవి ఇక్కడికే వస్తాయి, కానీ అటు పరిగెత్తి ఎక్కడో ఏదో పొందాలి, పోగొట్టుకోవాలి అనేటువంటి విషయం ఏమీ పరమాత్మ తత్వానికి లేదు. మనకి కూడా అదే. అంటే ఏంటి, నాకు అది వస్తే లాభం, ఇది వస్తే నా లాభం అనేది దాటిపోతుంది. ఆ తర్వాత ఏంటి, ఆది అనంతం. ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. మనం కూడా అంతే, మన జ్ఞానం కూడా అంతే. ఎప్పుడేం జరుగుతుందో మనకేం తెలియదు. ఈ జరిగిపోయిన విషయాలన్నీ కూడా పాస్ట్ శరీరానికి మనకేమీ సంబంధం లేదు. అంటే అల్టిమేట్గా చెప్పింది ఏంటి, జ్ఞానం అంటే భగవతత్వ స్థితి ఎలా ఉందో మన స్థితిని కూడా ఆ స్థితికి గనక పెంచుకున్నప్పుడు భౌతికంగా ఉన్న విషయాల మీద మనకి ఎవరి మీద కోపం ఉండదు, ఎక్కువ ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, ఏముండదు. ఏదైనా చూసినా వాళ్ళకి తెలియదులే అనేటువంటి క్షమ అని ఇలా ఈ దైవ లక్షణాలన్నీ మనకు పెరుగుతాయి. ఎందుకు ఈ దైవ లక్షణాలు? ఈ భౌతికంగా ఉన్నటువంటిదంతా ఇదంతా అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎప్పుడు పోతుంది, నాలో ఆ దైవత్వ లక్షణాలు నాలో వచ్చినప్పుడు ఇవన్నీ పోవటం జరుగుతుంది. దాన్నే జ్ఞానం అన్నారు అని దైవ లక్షణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, దాంతోపాటు ఇది మనలోనే దైవ లక్షణాలతో పాటు అసుర లక్షణాలు కూడా ఉన్నాయి. మనమే కనిపెట్టుకోవాలి, నాలో దైవ లక్షణమా, ఇది అసుర లక్షణమా అని. అసుర లక్షణాలు ఉన్నప్పుడు ఆ అసుర లక్షణాలని మనం తీసేసుకోవాలి అని ఇప్పుడు 16వ చాప్టర్లో చెప్పారు. నిన్న మనం కొన్ని చదివినట్టున్నాము. ఏంటది, అసుర లక్షణాలు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, భగవతత్వం ఇచ్చినటువంటి పనులని, కర్తవ్య కర్మలు కూడా వాళ్ళవిగా అనుకోరు, తప్పించుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత లోపల మంచి ఆలోచనలు పెట్టరు, బాహ్యంగా కూడా శుచి ఉండదు. బాహ్య శుచి అంటే ఏమీ లేదు, ఏదైనా పర్వాలేదు అనేటువంటి స్థితిలో ఉంటారంటే ఏంటి,
పవిత్రంగా ఉండడం అనమాట. మనస్సు, మన శరీరం, మన వాతావరణం పవిత్రంగా ఉండడాన్ని చూసుకోవటం. ఎప్పుడు మనం పవిత్రంగా ఉంటాం, మనం తీసుకునే ఆహారం పవిత్రంగా ప్రసాదంగా తీసుకుంటున్నప్పుడు, మనం చేసేటువంటి ఆలోచనలు పవిత్రంగా ప్రసాద ఆలోచన చేసినప్పుడు. కానీ అసురు లక్షణాలు ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకు? అసలు కర్తవ్య కర్మ మీదే వ్యామోహం లేనప్పుడు, వాళ్ళ మీద వాళ్ళకే కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నీ చేద్దామని అంత దూరం ఎందుకు ఆలోచిస్తారు? ఏముండదు. తర్వాత మంచి ప్రవర్తన ఏముండదు. ఆ తర్వాత మంచి సంభాషణ చేయలేందుకు మంచి భావాలు ఉంటే మంచి సంభాషణ వస్తుంది. భావాలు లేనప్పుడు రాదు. అంతవరకు చదివినట్టున్నాను నిన్న. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీ లేదేను అంటే ఏంటి? ఇంకా అసురు లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇది అసత్యమనియు, భగవంతుడు అనేవాడు లేనే లేడనియు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజంగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామం తప్ప మరొక కారణం లేదనియు అసురు లక్షణాలు కలవారు భావింతురు. అంటే అసురు లక్షణాలు అంటే ఏంటి? భౌతికంగా చూస్తూ ఉన్న వాళ్ళకి ఏంటి? దేవుడు ఎక్కడా మనకు కనపట్టలేదు కాబట్టి దేవుడు అనేటువంటి వ్యవహారం ఏం లేదు. ఇద్దరు మనుషులు కలిసినందువల్ల వచ్చే సృష్టి తప్ప ఇక్కడ ఎవరో ఏందో కూర్చొని సృష్టి ఏం చేయలేరు. అసలు ఆ భగవతత్వ శక్తి అనేది కూడా ఇక్కడేం లేదు. మనకి కనపడుతున్న భౌతికం తప్ప ఇంకా ఏమీ లేదు అని ఆలోచన చేస్తారట. అంతేగా లాస్ట్లో ఇప్పుడు కాదు ఎప్పుడో కూడా చారువాకుడు అనేటువంటిది, చారువాకు శాస్త్రం అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా అంటే దేవుడు లేడు, పాడు లేడు, హాయిగా అప్పు చేసేయి, సుఖంగా తిను, అనుభవించి వెళ్ళిపో అంటారు. అంటే తర్వాత అల్టిమేట్గా ఎండ్ అప్పుడు అనుభవించే విషయాల్లో కూడా మరి అప్పుడైనా అవగాహన రావాలి కదా. మరి వాళ్ళకి వస్తుందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు చెప్పింది ఏంటి? దైవత్వం అనేది లేదు పోయా, నీకు కంటికి కనపడుతున్నదే ఉన్నది, హాయిగా సంపాదించు, సుఖపడు, వెళ్ళిపో, టెన్షన్ పడాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదని వాళ్ళు అంటారట. ఆ తర్వాత ఇంకేమంటారు? అసంబద్ధమైనటువంటి మిథ్యావాదం చేయి భౌతికవాదులు ఆత్మను గురించి తలపింపరు. వారు మందబుద్ధులు, వారందరికీ అపకారం చేయి క్రూరులు, వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచ వినాశనానికే వినియోగించరు. అంతే కదా. ఇలా ఏంటి? ప్రపంచంలో భౌతికం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్న వాళ్ళకి ఎవరిని చంపటానికైనా ఏం చేయటానికైనా వాళ్ళు వెనకాడరు. అంతా భగవతత్వం అనుకున్నప్పుడు మనం అనవసరంగా వెళ్ళి ఒకళ్ళని హింసించడానికి కానీ చంపటానికి కానీ మనం వెళ్ళాం. అలాగా అది కనపడుతున్నదంతా భౌతికమే అనుకున్నప్పుడు వాళ్ళ లాభం కోసం ఎవరిని అన్యాయం చేయడానికైనా వాళ్ళు వెనుకాడరు. అంటే ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా సర్వనాశనం చేయడానికే వాళ్ళు ఉపయోగిస్తారు. అంతే కదా. భగవతత్వం ఇచ్చినటువంటి శక్తి దీన్ని పాజిటివ్గా ఉపయోగించాలనేటువంటి జ్ఞానం ఉండదు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు టెర్రరిస్టులు అంటే, లేదు అంటే వేరే దేశాల మీద యుద్ధాలు చేద్దామనుకున్న వాళ్ళు. ఎందుకు? నిజంగా యుద్ధంలో నష్టపోయేదంతా ఎవరు పాపం? సామాన్య జనులు, జవానులు. అంతే కదా. ఆ సోకాళ్ళు యుద్ధం చేద్దామన్నటువంటి రాజులు, ఆ రాజులు కాదులేండి ఇప్పుడంతా ప్రెసిడెంట్లు, మంత్రులే కదా. మరి వాళ్ళు ఏమన్నా చీవంతన్నా వాళ్ళు కదులుతారా? వాళ్ళేం కదలరు. కాకపోతే ఏదో భోజనం కోసమో, పాడో జీతాల కోసమో, లేదు దేశభక్తి కోసమో వీళ్ళే వాళ్ళు అన్యాయం అయిపోతారు. అంటే వీళ్ళు అన్యాయం అయిపోతారు అనేటువంటి ఆలోచన కూడా ఈ అసురు ప్రవృత్తిలో ఉండదు. ఎందుకు? వాడు నా పేరు రావాలి, నా ప్రతిష్ఠ రావాలి, నా దేశం అంత గొప్ప దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు అనేటువంటి విషయం ఆలోచిస్తాడు. ఎన్ని దేశాలు వెళ్ళిపోయినాయి? బ్రహ్మాండమైనటువంటి గ్రీసేనా, ఈజిప్ట్, అవన్నీ కూడా ఒకప్పుడు చాలా గొప్ప గొప్ప దేశాలు. ఇప్పుడు వాటి పరిస్థితి అంతా ఏమైపోయింది? యూరప్ ఎలా ఉండేది? యూరప్ వెళ్ళి చూస్తే మనం పాత కట్టడాలు తప్ప అక్కడ ఏమీ కనపడవు నిజం చెప్పాలంటే. అంటే ఏంటి? అవన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇది శాశ్వతం కాదు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదనమాట. ఎవరికి? రాక్షస ప్రవృత్తిలో ఉండే వాళ్ళకి. రాక్షస అంటే ఏంటి? భౌతికం తప్ప ఇంకోటి ఏం తెలియదు అనమాట. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసురు లక్షణాలు గలవారు యుక్తాయుక్తాలను మరచి తమ వాంఛనలు ఏదో విధంగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యాంత సిద్ధాంతాలను ఆశ్రయింతురు. శాస్త్ర విధంగా భ్రష్టాచారులే ప్రవర్తింతురు. అంటే ఏంటి? వాళ్ళ కోరిక తీర్చుకోవటం ఒకటే ఆలోచన తప్ప ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనేటువంటి విషయంగా కూడా ఆలోచించరు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, యానిమల్ టెండెన్సీ అంటున్నప్పుడు జంతువులు ఉన్నాయి పాపం, వాటికి ఆలోచన లేదు, వాటికి ఏం జ్ఞానం తెలియదు. వాటికి ఎప్పుడు ఆకలి వేస్తే తినడము, ఇంకేదైనా అవసరం వస్తే దాహం వేస్తే తీర్చుకోవటము, ఇంకేదైనా కావాలంటే వాటి తీర్చుకోవటం తప్ప వాళ్ళు అక్కడ అవతల వాళ్ళు ఎవరున్నారు అని వాటికి అంత అవగాహన లేదు. అంతే కదా. ఇప్పుడు కుక్క పిల్లని కనుక పిల్లలు పుట్టాలంటే మళ్ళీ దాని పుట్టిన పిల్లలతోటి దీంతో ప్రాసెస్ చేస్తే వచ్చిన పిల్లల్ని పెంచుకుంటారంటే ఏంటి? విచక్షణ, డిస్క్రిమినేషన్ వాటికి లేవు. అవి జంతువులు అన్నారు. ఇప్పుడు ఈ ప్రవృత్తిలో ఉన్నటువంటి ఈ అసుర ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటి? వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మనం చూస్తున్నాం కదా, అసలు ఇంత రాక్షసంగా వీళ్ళు ఎలా ప్రవర్తించారా అనుకుంటారు. ఏదైనా ఉంటుంది, తను చంపాల్సిన అవసరం లేదు, ఇంకా ఘోరమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తున్న వాళ్ళు కూడా మన కంటికి కనపడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా అసుర లక్షణాల వాళ్ళట. అందుకని వాళ్ళ అసుర లక్షణాల వాళ్ళు ఏంటి? మళ్ళీ ఆ లక్షణాల వాళ్ళు ఉన్న వాళ్ళనే ఆశ్రయిస్తారు. అంతే కదా. ఇప్పుడు టెర్రరిజం గ్రూప్ ఉంది, మరి అందరూ కొద్దో గొప్ప అంతా ఆలోచన చదువుకున్న వాళ్ళే కదా.
అయినప్పటికీ కూడా ఏదో ఒక సిద్ధాంతం పట్టుకొని వాళ్ళ దగ్గరికే వెళతారు. అంటే అర్థం ఏంటి? అటువంటి అప్పుడు ఏంది, ఏదో చిన్నప్పుడు సిద్ధాంతాలు పెట్టుకుంటారు కదా, ఇదిగో ఇక్కడ చేశాము అక్కడ చేశాము. ఏ దేవుడు వేరే వాళ్ళని చంపని చెప్పాడు? ఏ సిద్ధాంతంలో కూడా చెప్పలా. సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అనేటువంటి పద్ధతి ఎట్లుందో సత్యం, ప్రేమే చెప్పారు. ఏ మతంలో తీసుకున్నా హాయిగా మంచిగా పనులు చేసుకుని మంచిగా ఉండమని చెప్పారు. కానీ ఏంటి, ఆ ఉన్న సిద్ధాంతాలను వాళ్ళకి అనవసరంగా వాళ్ళు ఇలా చెడ్డ పనులు చేయడానికి అన్వయించుకొని అవి తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. అంతకు తప్ప ఇంకేం లేదు. అదేంటి, అది అసురు లక్షణాలు. ఆ తర్వాత శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచార్యులై ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ ఏ శాస్త్రం కూడా అవతల వాడిని చంపమని చెప్పలా, ఏ శాస్త్రము మోసం చేసి డబ్బులు సంపాదించమని చెప్పలా, ఏ శాస్త్రం అవతల వాడికి తిండి పెట్టకుండా ఉండమని చెప్పలా. కానీ శాస్త్ర విరుద్ధంగా వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతానికి అనుగుణంగా వెళ్తారు. అసురు లక్షణాలు ఉన్న వాళ్ళని చెప్పారు. ఇంకొకటి చదివి క్లోజ్ చేస్తాం. మరణించే వరకు వారు అంతులేని చింతలలోనే మునిగిపోయి ఉందరు. విషయభోగాలంతే తత్పరులై అది నిజమైన సుఖమని భావింతురు. వాళ్ళు ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటారు, ఇదిగో ఇంతమంది చనిపోతున్నారు కదా, మనకి కూడా ఎప్పుడప్పుడు మరణం వస్తుంది కదా అనేటువంటి దృష్టికే వాళ్ళ దృష్టి వెళ్ళదు. అంటే చచ్చిపోయేంత వరకు ఈ కోరికల కోసం చింతన చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు ఏదో ఈ చచ్చిపోయేంత వరకు కూడా ఏదో ఒకటి నేను అనుభవించాలనేటువంటి ప్రాసెస్లోనే ఉంటారు. అంతే కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డబ్బులు ఉన్నాయి, స్టార్ హాస్పిటల్స్ అంటున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటున్నారు. ఎల్లుండేది 2 రోజులు 3 రోజులు, అక్కడ కూడా ఉండేది పేషెంట్గా ఉండేది. మళ్ళీ అక్కడ పోయేటప్పటికి ఇదో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇక్కడ ఏసీ ఉందా, అక్కడ ఏసీ ఉందా, ఈ ఫ్రిడ్జా, ఆ ఫ్రిడ్జా, ఎంత కట్టాలి, ఇన్సూరెన్స్, ఇదే గోల కదా. ఇదంతా కూడా ఏంటి, సుఖభోగం కదా. మనకు వచ్చినటువంటి జబ్బు తగ్గించుకొని రావడానికి ఏదో ప్లేస్ పర్వాలేదులే అనేటువంటి ప్రాసెస్ ఉండొచ్చు కదా. ఇన్సూరెన్స్కి నేను డబ్బులు కట్టావు, ఆ డబ్బులు ఇంకోటి ఉపయోగించుకుంటారుగా. ఇన్సూరెన్స్ కట్టినంత మాత్రమే పోయి ఆ సుఖాలన్నీ మనం పొందాలన్న అవసరం ఉన్నదా? కానీ ఎవరు అలా ఆలోచించరు. ఎంతసేపటికేంటి, చిన్ని నా బొజ్జోగు శ్రీరామ రక్ష, నేను ఎలా సుఖంగా ఉంటాను, నేను ఎలా ఆనందంగా ఉంటాను అని ఆలోచిస్తారు. అంతవరకు కూడా పర్వాలా. ఈ ఆనందం సుఖం కోసం పక్క వాళ్ళని ఏదైనా అన్యాయం చేయడానికి కూడా ఆలోచించకుండా ఉండేటువంటి స్థితే అవసర స్థితి. ఎప్పుడు రాశారు ఈ భగవద్గీతని? ఈ భగవద్గీత స్క్రిప్ట్గా రావడానికి ఆ భగవద్గీత ఆయన ఎవరు, మన వ్యాస భగవానుడు భారతం టైంలో చెప్పిన, ఆ తర్వాత మళ్ళీ దీన్ని స్క్రిప్ట్గా శంకరాచార్య గారు దీన్ని డెవలప్ చేసిన, దాదాపు ఇంకా చెప్పాలంటే దాన్ని బాగా ఎక్స్పాండ్ చేసింది 1500 సంవత్సరాలన్నా అయి ఉండొచ్చు. మరి అప్పుడే ఇలాంటి మనుషుల్ని ఊహించారు అంటే ఇప్పుడు ఊహిస్తే ఎంత బాధపడతారు. కొన్ని మూవీస్లో అసలు అంటే ఏంటి, పాతకాలంలో వాళ్ళు ఏమంటారు, మన ఆది మానవులు కూడా ప్రవర్తించుండనంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉండడం మన కంటికి కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆలోచన వచ్చిందంటే అలాంటి వాళ్ళని ఎక్కడో వాళ్ళు చూసే ఉండొచ్చుగా. ఇప్పుడు మనకు భగవంతుడి గురించో పరమాత్మ తత్వం గురించో భగవద్గీతకు ఉండిందంటే ఎక్కడో మనకు తెలియకుండా ఆ ఇన్బిల్ట్ ఆ జ్ఞానం ఉండే ఉంటుందిగా. లేకపోతే దీని మీద మనకి ఎందుకు ఇంత వ్యామోహం వస్తుంది అంటే అర్థం ఏంటి, ఆ మనసులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కోరికలు ఎక్కడున్నాయి, వాళ్ళ చిత్తంలో ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాల అనుగుణంగానే పాపం వాళ్ళ కోరికలు ఆలోచనలు వస్తాయి, దానికి అనుగుణంగానే చేస్తారు. దానికి అనుగుణంగానే వస్తున్నటువంటి ఫలితమే కరెక్ట్ అనుకొని దాంట్లోనే కూరుకొని పోతుంటారు ఈ అసుర లక్షణాలు ఉన్న వాళ్ళు అన్నట్టు చెప్పటం జరిగింది. ఇంకా ఇంకొక 10 ఉన్నట్టున్నాయి, అవి రేపు కంప్లీట్ చేసుకుందాము. నమస్తే. ఏం లేదు, అల్టిమేట్ ఏం లేదు, మనని మనం ఎలా మార్చుకుంటూ ఆ మార్చే శక్తి తెంచుకుంటూ మనకు మంచిది ఏది అనేటువంటి విషయంగా మనం గ్రహిస్తూ ఇష్టమైన అది మంచిది కాకపోతే దాన్ని వదిలేసేటువంటి మానసిక శక్తిని సంపాదించుకుంటూ అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా ఒకటే భగవతత్వం. ఆ భగవతత్వానికి చావు లేదు, పుట్టుక లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు, పెద్దగా సంతోషపడాల్సిన లేదు. అది ఉండడం అనేటువంటి స్థితి ఉంది. ఆ స్థితి నా దగ్గర కూడా ఉన్నది. ఈ కనపడుతున్నటువంటి ప్రకృతితోటి నాకెంత పెద్ద అవసరం ఏమీ లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థితికి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా జీవిస్తూ ఉంటే దాన్నే జీవన్ముక్త స్థితి అన్నారు. అంటే జీవన్ముక్త స్థితి వచ్చిన తర్వాత ఏమొస్తుంది, అనవసరపు ఆలోచనలు తగ్గిపోతాయి, దుఃఖం తగ్గిపోతుంది. ఆ దుఃఖాన్ని రావడాన్నే మోక్షము, దుఃఖం లేని స్థితిలో మనం ఉండడాన్నే మోక్షం అన్నారు. ముక్తి అంటే ఏంటి, ఆ దుఃఖంలో నుంచి అనవసరంలో నుంచి ఆలోచనలని మనం బయట పారేస్తే ముక్తి అంటారు. మోక్షం, ముక్తి అంటే ఎక్కడో స్వర్గం ఉంది ఎక్కడికో వెళ్ళడం అని కాదు, మన స్టేట్ ఆఫ్ మైండే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ స్థితికి తీసుకురావడమే మోక్షముక్తిని భగవద్గీతలో చెప్పటం జరిగింది. అలా ఎలా చెయ్యాలి అనే దానికి మన శరీరాన్ని, మన మనసుని, మన ప్రాణాన్ని వాడి ఇంకా మన ప్రాణశక్తిని పెంచుకుంటూ ఇంకా మానసిక శక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన ద్వారా ఏం జరుగుతున్నా భగవతత్వ పని జరుగుతుంది అని
అని అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఆ భగవతత్వ పనికి మనం తయారు కావాలంటే ఈ పరికరం అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, అంతే కదా. కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. మరి ఇప్పుడు పరమాత్మతత్వం మనల్ని ఉపయోగించుకోవాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఆయన చెప్పినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకుంటూ, ఆ మార్చుకునే శక్తిని మనం పెంచుకుంటూ పోయినప్పుడు మన మనస్సు మనం చెప్పినట్టు వినడం మొదలు పెడుతుంది. మనసు ఎప్పుడైతే చెప్పినట్టు ఒప్పుకోవడం మొదలు పెడుతుందో సత్యం ఏంటి అసత్యం ఏంటని మనకు తెలుస్తుంది. సత్యం అనేది మనతోనే ఉన్నదయ్యా, అన్నిటికీ మూలం నా ఆలోచనేను, నా ఆలోచన నా దృష్టి మార్చుకుంటే నాకు కనపడుతున్న ప్రతిదీ భగవతత్వంలో భాగమేను, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. మరి అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటుంటే ఉంటారు, ఉండని వాళ్ళు కూడా ఆ స్వభావంలోనే 24 గంటలు ఉండరు కదా. ఎప్పుడప్పుడు వాడు మార్పు జరిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళ దైవ స్వభావంలోకి రావడం జరుగుతుంది. ఈ భూమి మీద ప్రతిదీ ఏమని చెప్పాలి, దైవం భగవతత్వంలో భాగమే, మన కంటికి కనపడుతున్న అసురము భగవతత్వంలో భాగమే, రెండు ఎక్స్ట్రీమ్లు భగవతత్వంలో భాగమే. కాకపోతే సమత్వం చేసుకోవటం అనేది మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. ఆ సమస్థితిలో ఉన్నప్పుడు ఈ దైవ లక్షణాలు మనకేం అత్యుత్తమంగా కనపడవు, అసురు లక్షణాలు మనకి తక్కువగాను కనపడవు. అది భగవతత్వంలో భాగమే, ఇది భగవతత్వంలో భాగం అనేటువంటి అవగాహన మనకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్తాడు కదా, పండితుణ్ణి, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి విద్యావంతుణ్ణి, ఆ తర్వాత మళ్ళీ ఇంకా చాలా తక్కువగా ఉన్న వాళ్ళని, కుక్కని, అందరినీ సమస్థితికి మనం ఎప్పుడైతే చూడడం జరుగుతుందో అప్పుడు మనం ఆ భగవతత్వ స్థితిలో ఉన్నట్టు జరుగుతుంది. ఎక్కడ మనం ఎక్కువ భేదం పెట్టుకుంటూ పోతామో అక్కడ మనకి ఘర్షణ ఉంటుంది. ఆ భేదంలో నుంచి బయటపడి అంతా ఒకటే కదా అనేటువంటి భావానికి మనం రావడమే సమత్వం. ఆ సమత్వానికి మనం ఎలా ఉండాలి అనేది భగవద్గీత చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.